శ్రీమాత్రే నమః. సౌందర్య లహరి 36 నుంచి 40 వరకు. తవాజ్ఞాచక్రస్థం తపనశశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళతపార్శ్వం పరచితా యమారాధ్యద్భక్త్యా రవిశశిశుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భూలోకభువనే. అమ్మ, ఓ జగజ్జనని, నీకు సంబంధించిందైన ఆజ్ఞాచక్రమునందు కొన్ని కోట్ల సూర్యచంద్రుల కాంతిని ధరించిన వాడును, పరి అనే పేరు పొందిన చిచ్చక్తి చేత కలిసిన ఇరు పార్శ్వములు కలవాడును అయిన పరమశివుని గూర్చి నమస్కరించుచున్నాను. ఏ సాధకుడు భజన తత్పరుడే ఇట్టి పరమశివుణ్ణి ప్రసన్నిగా చేసుకుంటున్నాడో అతడు సూర్యచంద్రులకు సైతము వెలిగింప వీలు కానటువంటిదియు, బాహ్య దృష్టికి అనగా చర్మచక్షువులకు గోచరింపనిదియు, ఏకాంత ప్రదేశమైన జ్యోత్స్నామయ లోకమునందు, నిండు వెన్నెల లోకమునందు అనగా సహస్రార కమలమునందు మహత్తరమైన తేజంతో బాసిల్లుతుంటాడు అనగా నీ సాయుధ్యాన్ని పొందును కదమ్మా అంటున్నారు. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవి మపి శివ సమాన వ్యవసితాం యయో కాంత్యాయాంత్య శశికిరణ సారోప్య సరణి విధూతాంతర్ధ్వాంత విలసతి చకోరీవ జగతి. అమ్మ, ఓ జగజ్జనని, నీ విశుద్ధ చక్రమునందు దోషరహితమైన స్ఫటిక స్వచ్ఛతతో మిక్కిలి నిర్మలమై ఉండువాడును, ఆకాశోత్పత్తికి హేతువైన వాడును అయిన శివుణ్ణి, అట్టి శివునితో సమానమైన దేవిని అయిన నిన్ను కూడా ఉపాసిస్తున్నాను తల్లి. చంద్రకాంతులతో సాటి వచ్చే మీ ఇరువురి కాంతులు క్రమ్ముకొనుటచే ఈ సాధకుని యొక్క లోకమైన అజ్ఞానాంధకారము దూరము కాగా చకోరి వలె జగత్సర్వము ఆనందితమవుతుంది. సమున్మీలత్ సంవేత్ కమలమకరం దైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యథాలాపాదష్ట దశగుణిత విద్యా పరిణతిః యదా దత్తే దోషాద్గుణమఖిలమద్భ్యుపయ ఇవః. అమ్మ, మీరు అయ్యవారు కలిసి అనాహత చక్రంలో అనగా హృదయ స్థానంలో హంసిగా ఉంటున్నారట. హంసలు మానస సరోవరంలో ఉంటాయి. అలాగా ఆ హంస మిథునమును ధ్యానించిన వారికి వారి గత జన్మల పాపములను ప్రక్కన పెట్టి వారి సద్గుణాలను మాత్రమే స్వీకరించి మోక్షమును అనుగ్రహిస్తారట పరమేశ్వరుడు పరమేశ్వర్యం. తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయాం యథా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయాద్రాయా దృష్టి శిశిరముపచారం రచయతి. అమ్మా, నీ స్వాధిష్టాన చక్రమునందు ఉన్న అగ్నితత్వాన్ని అధిష్ఠించి ఎల్లప్పుడూ ప్రకాశించు అగ్నిరూపమైన పరమశివుణ్ణి ఎప్పుడూ ప్రార్థించదను. ఆయనతో సమరూపమైన నిన్ను కూడా ప్రార్థించదను. తేజోరూపమైన అగ్ని జగములను దహించుచుండగా చల్లనైన నీ చూపు శీతలములు అయిన ఉపచారాలు కలిగించును కదా. తటిత్వంతం సక్త్వా తిమిరపరిపంథే స్ఫురణయా
स्फुरन्नानारत्नभरणपरिणद्देन्द्रधनुषुं तव श्यामं मेघं कमपि मणिपूरैकशरणं निषेविवर्षन्तं हरमिहिरतप्तं त्रिभुवनम्. అమ్మా, నీ యొక్క మణిపూర చక్రమే ముఖ్యమైన గృహంగా కలదియు. ఆ మణిపూర చక్రమందున్న అంధకారమునకు శత్రువైన ప్రకాశము గల తటిద్రూపమైన శక్తి అన్న మెరుపు గలదియును. అనేకములైన రత్నములచే నిర్మింపబడిన నగల చేత అమర్చబడిన ఇంద్రధరస్సు కలదియును. శ్యామవర్ణము కలదియును. హరుడను మహా సంవర్తాగ్ని రూప సూర్యుని చేత కాల్చబడిన ముల్లోకములను తన వర్షధారల చేత తడుపుచున్నదియును. ఇటువంటిదని చెప్పడానికి సఖ్యము కానిదియు అయిన మేఘమును అనగా సదాశివుణ్ణి మిక్కిలి సేవించుచున్నాను. సర్వం శ్రీ మాతృచరణ అరవిందార్పణమస్తు. తర్వాత శ్లోకాలు తర్వాత వీడియోలో చూద్దాము.